అందరికి నమస్కారం అండి. మన ఛానల్లో కొంతమంది అండర్ 19 డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎప్పుడు, దాని తర్వాత అండర్ 23 డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. సో అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ సీజన్ ఫస్ట్లోనే నేను క్రికెట్ సెలక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అనే 1 వీక్ ముందే మీకు అప్డేట్ అయితే ఇచ్చేసాను. సో మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ అని చెప్పేసి మీకు 2 టైమ్స్ అయితే వీడియో చేశాను. ఒకసారి అయితే చూడండి. 2 టైమ్స్ వీడియో చేశాను. సో దాని తర్వాత మిడిల్‌లో కూడా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి అని అడిగితే, ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ రోజు కూడా మనం వీడియో పెట్టి దాని తర్వాత వాళ్ళకి పర్సనల్‌గా కూడా మెసేజ్ అయితే పెట్టాం. అంటే కామెంట్‌లో పర్సనల్‌గా అయితే కామెంట్ కూడా పెట్టాం. సో ఈ విధంగా అయితే మనం అప్పుడు సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా మనం క్లియర్‌గా చెప్పాం. దాని తర్వాత తెలంగాణ లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలో కూడా వీళ్ళకి లీగ్ మ్యాచెస్ ఎప్పుడు జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా వీడియో అయితే చేసాం. కాకపోతే అది ఒకసారే చెప్పాం, ఒక వీడియోలో చెప్పాం. దాని తర్వాత ఏపీ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరగబోతున్నాయి, ఇంకో 1 వీక్లో జరగబోతున్నాయి. అంటే రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా నేను 2 టైమ్స్ చెప్పాను. సో 1 వీక్లో మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతాయి. సో అప్డేట్గా ఉండండి అని చెప్పేసి కూడా మనం అయితే చెప్పాం. వీడియో 2 టైమ్స్ చేసాం. సో అయినా సరే సీజన్ అయిపోయిన తర్వాత కూడా మరి అండర్ 23 ఎప్పుడు ఉంటాయి, అండర్ 19 ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. సో మనకి ఆల్రెడీ అండర్ 14 రేపు అక్టోబర్ 1 నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి అండర్ 14. సో ఆల్రెడీ మనకి సీనియర్స్ అయిపోయినాయి, అండర్ 23 అయిపోయినాయి. దాని తర్వాత అండర్ 19 సెలక్షన్స్ మేలోనే అయిపోయినాయి. సో దాని తర్వాత వచ్చేసరికి మొన్న రీసెంట్గా అండర్ 14 కూడా అయిపోతున్నాయి. రేపు మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి అక్టోబర్ 1 నుంచి. సో ఆర్డిటీ స్టేడియంలో అనంతపూర్లో, దాని తర్వాత కడపలో వెన్యూస్ పెట్టినట్టున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ మ్యాచెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి అండర్ 14 ఎప్పుడు, అండర్ 19 ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అడగటంలో తప్పలేదు, మీరు ఆ వీడియో చూసుంటారు నాకు తెలిసి. సో అయితే మరి మీకు గనక ఇప్పుడైనా రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే మీ నెక్స్ట్ సీజన్ అన్నా సరే మీరు ఆడుకోవాలి కాబట్టి, మరి నెక్స్ట్ సీజన్కి మీరు ఆడాలి అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు, మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో అవి తెలిస్తే మన ఛానల్లో ఎవరు ఉన్నారు, ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ అప్డేట్స్ కావాలని చెప్పేసి కూడా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో అలా కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అంటే ఏమర్థమైతే మనకి ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క సపరేట్ సెలక్షన్స్ జరుగుతాయి ఇక్కడ. సో అదేవిధంగా కూడా నేను ఏ డిస్ట్రిక్ట్ మనం కింద నుంచి చిత్తూరు నుంచి చూసుకున్నా కూడా చిత్తూరు అప్డేట్ ఇచ్చాం. దాని తర్వాత అనంతపూర్ సెలక్షన్స్ అప్డేట్ ఇచ్చాం. దాని తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్ అప్డేట్ ఇచ్చాం. దాని తర్వాత ప్రకాశం ఇచ్చాం. దాని తర్వాత గుంటూరు, కృష్ణాకి ఇచ్చాం. దాని తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయని చెప్పాం. దాని తర్వాత శ్రీకాకుళం కూడా అప్డేట్ ఇచ్చాం. మహా అయితే నాకు తెలిసి ఒక 3 డిస్ట్రిక్ట్స్కే ఇవ్వలేదు అనుకోండి అంతే. సో వాటికి ఇవ్వకపోవడానికి కూడా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో మరి కొంచెం మనకు కూడా పర్సనల్స్ వర్క్స్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఆ వర్క్లో బిజీగా ఉండిపోయి సో మనకి అప్డేట్ అయితే ఆ 3 డిస్ట్రిక్ట్స్కి ఇవ్వలేదు అనుకోండి అంతే. సో మరి ఇన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మనం వీడియోస్ కూడా చేసాం. డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, వెళ్ళండి అని చెప్పేసి కూడా. సో మీరైతే నాకు తెలిసి ఆ వీడియోస్ చూసుంటారు నాకు తెలిసి. సో మరి ఇప్పుడైనా సరే మీరు నెక్స్ట్ టైము మన ఛానల్లో ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది తెలియాలి అంటే ఇప్పుడైనా సరే నెక్స్ట్ సీజన్కి ఆడే ముందు ఫస్ట్ ఇప్పుడే ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కావాలి, ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారు, మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆడాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. సో దాని తర్వాత మన ఛానల్లో ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి కూడా మనకు ఒక క్లారిటీ వచ్చింది. దాని తర్వాత సీజన్ అయినా సరే ఖచ్చితంగా వీళ్ళకి మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ అప్పుడైనా సరే నేను వీడియో అప్లోడ్ చేసి పర్సనల్గా కూడా కామెంట్ పెడతాను, మీకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తాను. సో ఆల్రెడీ మన వాళ్ళు కొంతమందికి కూడా మెసేజ్ పెట్టాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఎప్పుడని అడిగిన వాళ్ళకి, అనంతపూర్ ఎప్పుడు అని అడిగిన వాళ్ళకి కూడా మెసేజ్ పెట్టాను పర్సనల్గా, ఇక్కడ జరుగుతున్నాయి బ్రదర్ అని చెప్పేసి. చిత్తూరు వాళ్ళకి కూడా మెసేజ్ పెట్టాను, ఇదిగోండి బ్రదర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుతున్నాయి, వెళ్ళండి అని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళకే పర్సనల్ మెసేజ్ పెట్టాం. సో ఇలాగా మీకు ఎప్పుడన్నా కావాలి అన్నా కూడా మీకు వీడియో అప్లోడ్ చేయడంతో పాటు మీరు ఒకవేళ వీడియో మిస్ అవుతారేమో అని చెప్పేసి కూడా మీకు కామెంట్ కూడా పెడతాను. సో కాబట్టి మీకు ఏ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కావాలి నెక్స్ట్ సీజన్కి సంబంధించి అనేది ఫస్ట్ ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో దాని తర్వాత మీరు సీజన్ అయిపోయిన తర్వాత మీరు అడిగితే ఏం చేయలేం కదా. సెలక్షన్స్ అయిపోయిన తర్వాత అడిగితే మనమైనా ఏం చేస్తాం. సో దాంతోపాటు మీరు మనకి బెల్ ఐకాన్ అయినా మీరు ఆన్లో పెట్టుకుంటారంటే ఆన్లో పెట్టుకున్నా కానీ వీడియో పూర్తిగా చూడాలి కదా మీరు. సో అప్పుడే కదా మీకు తెలిసేది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఈ సీజన్ ఎలాగో అయిపోయింది.
మరి నెక్స్ట్ సీజన్కైనా మీరు ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి అంటే, సెలక్షన్స్లో అటెండ్ అవ్వాలి అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సీజన్కైనా సరే నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి ఎక్కడ సెలక్షన్స్ జరుగుతున్నాయి, ఎప్పుడు సెలక్షన్ జరుగుతున్నాయి అని చెప్తుంతో పాటు మీకు పర్సనల్గా కూడా మెసేజ్ పెడతాను. ఓకేనా? సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, మీకు ఐఎస్పిఎల్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో వాళ్ళు ఇప్పుడు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మీకు స్లాట్స్ కూడా తక్కువే ఉన్నట్టుండే. మరి అవి కనుక మీరు తొందరగా స్లాట్స్ బుక్ చేసుకుంటే మీరు రేపు ఏ డేట్న వెళ్తారు, ఏ డేట్న అటెండ్ అవుతారు అనేది కూడా మీకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి సో మీరు ఎప్పుడు అటెండ్ అవ్వాలనుకున్నారో ఆ స్లాట్ అయితే బుక్ చేసుకోండి వెళ్ళి. సో ఏం లేదు, మీరు రిజిస్టర్ అయ్యారు కదా, సో దాంట్లో వెబ్సైట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీది ఈమెయిల్ పాస్వర్డ్ కొడతారు కదా, సో దానిపైనే బుక్ స్లాట్ అని వచ్చింది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏ గ్రౌండ్లో జరుగుతున్నాయి అనేది మీరు మహా అయితే విజయవాడ లేదంటే వైజాగ్లో మీకు ట్రయల్స్ ఉన్నాయి కాబట్టి, లేదంటే హైదరాబాద్లో ఉంటాయి. సో మరి ఇక్కడ మీరు ఏ డేట్న మీరు పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఆ డేట్ కనుక మీరు అక్కడ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్లాట్ బుక్ అయిపోయింది. దాని తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యి స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి ఐఎస్పీఎల్కి సంబంధించి. సో ఇప్పుడు ఏం పర్లేదు. మీరు నేను చెప్పేది ఏంటి అంటే, మీరు డిస్ట్రిక్ట్ ఆడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కొంచెం లేట్గా అంటే మీ మ్యాచెస్ అవి ఉంటాయి కాబట్టి రేపు అండర్ 14 వాళ్ళకి అయితే అక్టోబర్ 1 నుంచే స్టార్ట్ అవుతున్నాయి మ్యాచెస్. సో దానికి ఆ మ్యాచెస్కి ఈ మ్యాచెస్కి లింక్ అవ్వకుండా మీరైతే సపరేట్గా మీకు మ్యాచెస్ ఎప్పుడైతే ఉండవో ఆ డేట్లో అయితే మీరు ట్రయల్స్కి అయితే స్లాట్ బుక్ చేసుకోండి. సో అయితే మరి ఇదండి. మరి నెక్స్ట్ సీజన్లో కనుక మీరు డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడాలి అనుకుంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కింద ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి నెక్స్ట్ సీజన్లో మనం వీడియో అప్లోడ్ చేయడంతో పాటు మీకు మెసేజ్ అయితే పెడతాను. సో బ్రదర్ ఇదిగోండి మీరు ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు కదా, సో ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్పేసి నేనైతే మెసేజ్ పెడతాను. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.